రాయచోటి పట్టణానికి తాగునీరు అందించేందుకు రెండవ దశలో 120 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నట్లు రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో 10 డీజిల్ ఆటోలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ తడి పొడి చెత్త సేకరణకు ఇప్పటికే 35 వాహనాలు ఉండగా మరొక 5 వాహనాలు రానున్నాయని వెల్లడించారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా 5 సర్కిళ్లను అందంగా సుందరీకరిస్తున్నట్లు, బంగ్లా నుంచి బస్టాండ్ వరకు రోడ్ల విస్తరణ చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. 3 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి తిరుపతి నాయుడు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, లక్ష్మీపురంలలో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. నేటి వరకు ఒకే పైప్ లైన్ ద్వారా పట్టణానికి నీటి సరఫరా సాగుతుందని, రెండవ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి నీరు అందించేందుకు 5 కొత్త ట్యాంకులు నిర్మించి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 40 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, నాణ్యమైన రోడ్లు, కూడళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రాయచోటి మున్సిపాలిటీలో అభివృద్ధిలో భాగంగా ఒకేసారి 10 ఆటోలు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పొడి చెత్త, తడి చెత్తను సేకరించే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఈ ఆటోలు, డీజిల్ ఆటోలు, అలాగే ట్రాక్టర్లు అన్నీ 35 ఉన్నాయి. వచ్చే నెలలో దీన్ని ఇంకా ఒక 5 పెంచి సుమారుగా 40 ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా మెరుగైన పారిశుద్ధ్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవద్దని చెప్పి ఇప్పుడున్న అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే రాయచోట్లో ఉన్న కూడళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కూడళ్ళకి సంబంధించి బ్యూటిఫికేషన్ కార్యక్రమం, అలాగే రోడ్లు వైడనింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఆ రోడ్లు నిర్మాణం చేపడతా ఉన్నాం. ఇప్పటికే సుమారుగా 5 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా ఈ నెలలోనే 3 కోట్ల రూపాయలు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 3 కాలనీలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. తిరుపతి నాయుడు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, అలాగే ఏదైతే లక్ష్మీపురం ఉందో లక్ష్మీపురంలో 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే గత 20 సంవత్సరాల్లో రాయచోటి పట్టణానికి ఒకే సింగిల్ లైన్ ద్వారా ఏదైతే వెలిగిళ్ళ స్కీమ్ నీళ్ళు అందిస్తున్నామో దాని ద్వారా కొన్ని సమస్యలు లేవనెత్తడం, పట్టణం కూడా పెరిగిపోవడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో గతంలో మేము హామీ ఇచ్చిన విధంగా ఇంటింటికి నీళ్ళు అందించే కార్యక్రమంలో భాగంగా 120 కోట్ల రూపాయలతో వెలిగిళ్ళు పైప్ లైన్ సెకండ్ స్కీమ్ ఏదైతే ఉందో దానిని త్వరలోనే టెండర్లకు పిలిపించి రాయచోట్లో 5 అధునాతనమైన కొత్త నీళ్ళ ట్యాంకుల నిర్మాణం, అలాగే కార్నర్ వరకు, సెంటర్ నుంచి కార్నర్ వరకు మున్సిపల్ పరిధిలో వచ్చి అన్ని గృహాలకు, అన్ని కాలనీలకు, అన్ని బజార్లకు నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. దీనికి అయ్యే ఖర్చు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందే మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాయచోటి పట్టణం గత 20 సంవత్సరాలకు ఇప్పటికి చాలా పెద్దదైపోవడం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాయచోటి రింగ్ రోడ్డు సుమారుగా 70% ఏదైతే ఉందో దాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడం జరిగింది. దానిలో భాగంగానే సుమారుగా 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మదనపల్లి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం, అలాగే అన్నమయ్య సర్కిల్ నుంచి లక్కిరెడ్డిపల్లి రోడ్డు సెంటర్ వరకు, లక్కిరెడ్డిపల్లి రోడ్డు నుంచి అలా గాలివీడు సెంటర్ వరకు, మదనపల్లి సెంటర్ వరకు, అలాగే చిత్తూరు సెంటర్, ఈ 5 కూడళ్లను అభివృద్ధి చేయడం జరిగింది. అక్కడ కూడా సర్కిళ్ళు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా ఏర్పాటు చేసి తప్పకుండా ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా, అలాగే రోడ్లు కూడా నాణ్యతగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాయచోటి టౌన్లో ఎప్పుడు ఉన్న సమస్య తాగునీరు, అలాగే ఏదైతే ఈ శానిటేషన్ విషయంలో ఎప్పుడు రాజీ పడిన విధంగా గత 6 నెలల నుంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మీ అందరి సహాయ సహకారాల వల్ల రాయచోటిని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను.